సో ఒకసారి అటుకుని వెళ్ళి చూద్దాం. చూద్దాం పదండి. ఆ జర్నలిస్ట్ స్కూటీ ఇక్కడే వదిలేసి వెళ్ళింది. ఈ స్కూటీ ఎవరిది? ఈ స్కూటీ మీద ప్రెసన్ ఉందంటే అంటే మనల్ని స్పై చేస్తుంది ఒక జర్నలిస్ట్ అయి ఉండాలి. ఏమయ్యా పిచ్చోళ్ళ ఎందుకు నవ్వుతున్నావు? సార్, మిమ్మల్ని స్పై చేయడానికి వచ్చిన వాళ్ళు మీకు కనపడే విధంగా స్కూటీ ఇక్కడ ఎందుకు పెట్టి వెళ్తారు సార్? మరి ఈ స్కూటీ ఎవరిది? ఉదయం మా సార్ని ఇంటర్వ్యూ చేయడానికి సీను అనే జర్నలిస్ట్ వచ్చాడు. అతనిదే స్కూటీ. కావాలంటే మా సార్ని అడగండి. అవును మధు, ఆ సీను మనోడే. నా గురించి చాలా పాజిటివ్గా రాసే జర్నలిస్ట్. ఇంటర్వ్యూ అయిన తర్వాత స్కూటీ తీసుకొని వెళ్ళాలి కదా, ఇక్కడే వదిలిపెట్టేందుకు వెళ్ళారు? అదేంటంటే తనకేదో అర్జెంట్ ప్రోగ్రామ్ ఉందంట, అది కవర్ చేసే టెన్షన్లో తన స్కూటీ ఇక్కడే వదిలేసి వెళ్ళాడు. నాకు ఫోన్ చేసి రేపు మార్నింగ్ తీసుకుంటానని చెప్పాడు. అయితే ఓకే. సో ఆ స్పైని ట్రేస్ చేసే పని ఇక నుంచి మీకు నాకు చాలా ఇంపార్టెంట్. అలాగే మధు. సరే, వస్తాను సార్. బాయ్. బాయ్. రావయ్యా. రా 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 ఇట్రా ఇట్రా రా, త్వరగా రా రా ఇట్రా. ఏంటమ్మా నువ్వు నన్ను చంపేయించేసేలా ఉన్నావే? త్వరగా వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. బాలేదానిలా ఉన్నావే. ఇంతకీ లోపల మీ సారు ఆ మధు ఏం మాట్లాడుకున్నారు? నీ గురించే. వాళ్ళని ఎవరో స్పై చేస్తున్నారని వాళ్ళకి డౌట్ వచ్చింది. నీతో పాటు నేను ఇన్వాల్వ్ అయ్యానని తెలిస్తే ఇద్దరిని కలిపి చంపేస్తారు. నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండు. పొరపాటున వాళ్ళకి దొరికిపోయినా నా పేరు మాత్రం చెప్పొద్దు. పెళ్ళం పిల్లలు గలవాడిని, నీకు దండం పెట్టి వేడుకుంటున్నాను. ఈ మధు ఆ పొలిటీషియన్ల బాగోతం ఎలా బహిర్గతం చేయాలి? నువ్వు త్వరగా వెళ్ళమ్మా ఇక్కడి నుంచి. వెళ్ళు. ఓరి దేవుడా, గండం గడిచింది. అమ్మో. ఒరే చంద్ర, పిల్లల్ని తీసుకెళ్దామా? సరేమ్మా. మెల్లగా. రిషి. శశి. నాన్న రిషి. శశి లేమ్మా. రిషి. ఒకసారి లే. రిషి. ఒకసారి లే రిషి. కాదమ్మా, అదిగో వర్షం వచ్చేలా ఉంది. పద నాన్న. నాతోరా. పద. నేను చెప్తున్నాను కదా. చిన్నగా పద. మెల్లగా. జాగ్రత్తరా. అమ్మా పద. పద. అయ్యో, వీళ్ళు ఇలా పడుకున్నారేంటి? చూడ్డానికి చిలకా గోరింకల్లా ఉన్నారు. పెద్దమ్మగారు. అబ్బా, ఏంటే నీ హడావిడి? చూడండి మీరే, నాకు లోన పనులున్నాయి. ఒరే మనవడా, లేరా లేరా. గుడ్ మార్నింగ్ బామ్మా. గుడ్ మార్నింగ్ లే గాని తెల్లారింది, లేరా. కొంచెం పడుకోని బామ్మా. నీ సరసాలు చాలు గాని లేరా. ఈ సరసాలేంటే బామ్మా? నువ్వు రాత్రంతా ఎవరి మీద చేసుకుని పడుకున్నావో నీకు అర్థం అవుతుందా? ఇంకెవరి మీద చేసుకొని పడుకుంటాను? నా పిల్లల మీద చేసుకొని పడుకుంటాను. ఎవరి మీద చేసుకుని పడుకున్నావో చూడరా. సింధు, సింధు, ఏమైంది? ఎందుకంత గట్టిగా అరిచావు? నువ్వు నా పక్కకు వచ్చి ఎందుకు పడుకున్నావు? హలో, ఎవరి పక్క వచ్చి పడుకున్నారో కాస్త తెలుసుకుని మాట్లాడు. నేను రాత్రి ఇక్కడ కదా పడుకున్నాను, అక్కడికి ఎలా వచ్చాను? అవును, మన మధ్యన పిల్లలు ఉండాలి కదా, వాళ్ళని ఎందుకు లోపలికి పంపించావు? నువ్వు కావాలని చేసావు కదా. కావాలని చేయాల్సినంత కర్మ నాకేం పట్టలేదు.
రేయ్ రాత్రి బయట వర్షం కురుస్తుంటే పిల్లల్ని నేను అమ్మ లోపలికి తీసుకెళ్ళాను రా. సింధుకేం తెలీదురా. విన్నావుగా ఇప్పుడేమంటావు? సరే, నిద్రలో ఏదో తెలియక పిల్లలు అనుకుని నీ మీద చెయ్యేశాననుకో. చెయ్యి వేయడమే కాదురా, నీ పెళ్ళాన్ని కౌగిలించుకుని మరీ పడుకున్నావు. అదేలే భాగ్యం, మాట్లాడుతున్నాను కదా, నువ్వు అన్ని విడమర్చి మరీ చెప్పాలా? చెయ్యేశాననుకో, నువ్వు లేచి నాకు చెప్పాలి కదా, అలాగే పడుకుంటావా? చెయ్యి ఎవరి మీద వేసావు కూడా తెలియకుండా అంత ముద్దులో నిద్రపోతుంది నువ్వు. లేపితే లేస్తావా? నేను లేకపోతే నువ్వు అలాగే కమిట్ అయిపోతావా? నేనేం కమిట్ అవ్వలేదు, నువ్వే అంతా చేసావు. ఒరేయ్, నీకు పెళ్ళామంటే ప్రేముంది, కానీ అమ్మంటే భయం. అదే నిన్ను ఆపేస్తుందిరా. అలాంటిదేం లేదు భాగ్యం, నిజంగానే నిద్రలోనే పిల్లలేమో అని హగ్ చేసుకుని పడుకున్నా. ఆహా, పిల్లలకి పెళ్ళానికి తేడా తెలీదారా? బాగానే నటిస్తున్నావురా. పొద్దున్నే నస పెట్టకు, వెళ్ళి మొహం కడుకుండ్రా, టిఫిన్ చేద్దు గాని. లే. అయ్యో భాగ్యం, నేనేం నటించట్లేదే, నిజంగానే చెప్తున్నా, అంతా నీ వల్లే. ఏయ్, నీ వల్లే. కాదు, నీ వల్లే, నీ వల్లే. నీ వల్లే అని చెప్తున్నాను కదా. నిన్ను ఛీ! అయినా నీకు అంత ముద్దు నిద్ర ఏంటి? నాది కాదు, ముద్దు నిద్ర నాది నీది. కాదు, నీదే అని చెప్తున్నానా? నీదే యష్, నీదే. మొద్దు మొహందానా, మొద్దు మొహందానా. అర్జున్ చాలే, వెళ్ళి ఫ్రెష్ అవ్వు. వెళ్తాంలే. ఛ! మరీ ఇంతలా కక్ష సాధించాలా? ఏమైంది మధు, ఎందుకంత టెన్షన్గా ఉన్నావు? టెన్షన్ కాదు తేజ, బాధ. బాధ? ఎవరి గురించి? నాకు అమ్మైనా అత్తైనా మీ అమ్మగారే కదా. ఆవిడ గురించి నాలో నేను బయటికి చెప్పుకోలేనంతగా కుమిలిపోతున్నాను తేజ. ఆ సింధు అత్తయ్య గారి మీద పగపట్టింది, కావాలని అత్తయ్యని బాధ పెడుతుంది. అసలేమైంది మధు? మావయ్య గారు వెళ్ళిపోయిన దగ్గర నుంచి అత్తయ్య లోపల ఎంత మానసిక క్షోభ అనుభవిస్తున్నారో నాకు తెలుసు తేజ. మనిషిగా మీ అమ్మ మన మధ్య ఉన్నా ఆవిడ మనసు మాత్రం మావయ్య గారి గురించి ఆలోచిస్తోంది. అత్తయ్య గారి మనోవేదన చూడలేక ఎలాగైనా సరే మావయ్య గారిని బతిమిలాడి ఇక్కడికి రమ్మని చెప్దామని ఫోన్ చేస్తే మావయ్య గారి ఫోన్ ఆ సింధు లిఫ్ట్ చేసి ఏమడిందో తెలుసా? ఏమంది? నా భర్తని నాకు దూరం చేసిన ఆవిడ గారికి భర్త కావాల్సొచ్చిందా? భర్త దగ్గర లేక నేను ఎంత నరకం అనుభవించానో ఆ నరకం ఆవిడ కూడా అనుభవించాల్సిందే. అనుభవించని అని నోటికొచ్చినట్టు మాట్లాడి ఫోన్ పెట్టేసింది తేజ. నాన్న లేకపోతే ఏంటి, అమ్మకి మనం ఉన్నాం కదా మధు. ఆయన వాళ్ళు ఎంతమంది ఉన్నా భార్యకి భర్త తోడు లేకపోతే తను ఎప్పుడు ఒంటరి తేజ. అత్తయ్య, మీరు బయట ప్రపంచంలో ఉండకూడదు, ఎప్పుడూ బాధ ప్రపంచంలోనే ఉండాలి. అప్పుడే నా పనులన్నీ సాఫీగా సాగుతాయి. అందుకే ఈ అటెంప్ట్ మీరు వినాలని. అందరూ ఉన్న ఒక్కదాన్నే అయిపోయాను. కనీసం యశ్ ఉన్నా నా మనసు కాస్త కుదుటపడేది. వాడు లేకపోవడంతో శూన్యంలో ఉన్నట్టుగా ఉందసలా. ఊరు వెళ్ళినవాడు ఇంతవరకు రాలేదు. ఒక్కసారి కూడా ఫోన్ చేయలేదు. నేను కోపడ్డానని యశ్ ఫీల్ అయ్యాడో ఏమో. ఒక్కసారి వాడికి ఫోన్ చేస్తాను.
భాగ్యం భాగ్యం ఏంట్రా అలా అరుస్తున్నావు? నాకు బ్రష్ పేస్ట్ కావాలి. బ్రష్ చేసుకోవాలా? సరే ఉండు, వస్తాను. ఇదిగో బ్రష్ పేస్టు. ఏంటి ఈ వేపలతో బ్రష్ చేసుకోవాలా? అవునరా, వేప ఒంటికి పంటికి ఆరోగ్యం. ఇది చేదుగా ఉంటుంది భాగ్యం. చేదేవి విషయం కాదురా, మంచిదే. కానీ పడుతోకో. నాన్నని పిల్లల్ని ఇక్కడి నుంచి ఎలా తీసుకెళ్ళాలి? నానమ్మ ఫోన్ చేస్తుంది. సరే నేను వస్తున్నా. నువ్వు వచ్చేలోపు మేము నానమ్మతో మాట్లాడతాంలే. అమ్మో, నేను ఇక్కడ ఉన్నట్టు అమ్మకు తెలియదు కదా. ఇప్పుడు పిల్లల అమ్మతో మాట్లాడితే నేను దొరికిపోతాను. అమ్మో పిల్లలు! అయ్యో కట్ అయిపోయింది. పర్లేదులే రిషి, మళ్ళీ చేస్తుందిలే. రే పిల్లలు, ఆ ఫోన్ ఇవ్వండి. మీరిద్దరు వెళ్ళి ఆడుకోండి. ఫోన్ వద్దు, తర్వాత మాట్లాడుదురు. వెళ్ళండి. థ్యాంక్ గాడ్. అమ్మా మాట్లాడమ్మా. ఏరా, నా మీద కోపమా? నీ మీద నాకెందుకు కోపం ఉంటుందమ్మా? మరెందుకురా? ఊరెళ్ళిన తర్వాత ఒక్కసారి కూడా ఈ అమ్మకు ఫోన్ చేయలేదు. నీకు గుర్తుకు రాలేదా? నేను గుర్తు రావడానికి నేను అసలు నిన్ను మర్చిపోతేనే కదమ్మా. అమ్మని ఏ కొడుకైనా మర్చిపోతాడా చెప్పు? ఇక్కడ పని హడావిడిలో పడి నీకు ఫోన్ చేయలేకపోయాను అంతే తప్ప నీ మీద కోపంతో కాదమ్మా. నువ్వే నా మీద కోపడ్డావు. నాతో మాట్లాడడం మానేసావు. ఏ తల్లైనా తన కోపాన్ని కేవలం మాటల్లో చూపిస్తుందే తప్ప మనసులో ఏదీ పెట్టుకోదురా. నువ్వా రోజు మీ నాన్న అన్నట్టే తప్పంతా నాదే. నేనే తొందరపడ్డానని నువ్వు మాట్లాడేసరికి కోపం వచ్చిందిరా నాకు. అందుకే నీ మీద అరిచేశాను. అసలు నా మాటలకి నీ మనసు నొచ్చుకొనుంటే నన్ను క్షమించరా. చచ్చా, అలాంటిదేం లేదమ్మా. నువ్వు నా మీద కోపడ్డా అది నా మంచి కోసమే అని నేను అర్థం చేసుకోగలనమ్మా. సరే, ఇక గొడవ వదిలేసాయి. ఇంతకీ ఎక్కడున్నావు నువ్వు? అది ఇక్కడే మా బెంగళూరులో హోటల్లో. ఇంటికి ఎప్పుడొస్తావురా? ఇక్కడ పని అయిపోగానే వచ్చేస్తానమ్మా. త్వరగా వచ్చేయరా. ఇక్కడ నేను ఒక్కదాన్నే ఉండలేకపోతున్నాన్రా. ఒక్కదానివి ఏంటమ్మా? ఇంట్లో అన్నయ్య వదిన ఉన్నారుగా. ఉన్నారులే, పేరుకే. వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. నన్ను పట్టించుకునేవాళ్ళు ఈ ఇంట్లోనే ఎవ్వరూ లేర్రా. నువ్వు వస్తే అన్నా నా ఒంటరితనం కాస్త దూరమై నాకు ఊరట కలుగుతుందిరా. అలాగేమ్మా, వీలైనంత త్వరగా ఇక్కడ పని పూర్తి చేసుకుని ఇంటికి వచ్చేస్తాను. బాధపడకమ్మా. యష్, యష్ కాఫీ. సైలెంట్గా ఉండు.
కాఫీ తీసుకోమంటే సైలెంట్గా ఉండమంటావేంటి? తీసుకో. షూ, షూ. తీసుకోమంటే ఉష్ ఉష్ అంటావేంటి? మొత్తం నా సైలెంట్ ఉండు. రే రే యష్, మాట్లాడకే. రే యష్, అమ్మా. మాట్లాడకుండా అలా మౌనంగా ఉండిపోయావేంట్రా? ఏమైంది? అబ్బే ఏం కాలేదమ్మా, ఏం కాల. అది సరే, ఇప్పుడు నీకు కాఫీ తెచ్చిందే ఆ అమ్మాయి ఎవర్రా? సింధు గొంతులా ఉందేంటి? చచ్చం, సింధు గొంతు అమ్మ గుర్తుపట్టినట్టుంది. ఇప్పుడు ఎలా కవర్ చేయాలి? ఏంట్రా అడిగిన దానికి సమాధానం చెప్పకుండా మౌనంగా ఉన్నావు? కొంపదీసి ఒకవేళ నువ్వు పల్లెటూరు వెళ్ళావా ఏంటి? లేదు, నేను పల్లెటూరు ఎందుకు వెళ్తాను? నేను నిజంగానే బెంగళూరులోనే ఉన్నాను. మరింతకీ ఆ అమ్మాయి ఎవర్రా? సింధు వాయిస్ లానే ఉందేంటి? చచ్చా, సింధు సింధు కాదమ్మా. హోటల్లో ఉన్నాను కదా, కాఫీ ఆర్డర్ ఇచ్చాను. సర్వెంట్ అమ్మాయి కాఫీ తీసుకొచ్చి ఇచ్చింది. ఒరే చంద్ర, చంద్ర, చంద్ర ఇలారా. ఏంటమ్మా? ఒకసారి అది చూడరా. నీ కొడుకు కోడలి సరసం బాగుంది కదరా? బాగుందమ్మా. భార్య అంటే ఇష్టం లేనట్టు కాసేపు విరసంతో ఉంటాడు, అంతలోనే మళ్ళీ సరసంలోకి దిగుతాడు. ఏంటో వీడి మనస్తత్వం. అమ్మా నాన్న చూడు ఎలా దగ్గరయ్యారో. అవును రిషి, అమ్మ నాన్న ఎప్పుడు ఇలాగే ఉండాలి. ఆ అమ్మాయి గొంతు అచ్చ సింధు గొంతులా ఉందేంటిరా? అచ్చం అలా ఏం లేదమ్మా, కొంచెం సింధు గొంతుకి దగ్గరగా ఉంది అంతే. అంతే అమ్మా, అంతే. సరే, నువ్వు రావటానికి ఇంకా ఎన్ని రోజులు పడుతుందిరా? కరెక్ట్గా చెప్పలేనమ్మా, త్వరగా ఇంటికి రావడానికి ట్రై చేస్తానమ్మా. సరేనమ్మా. అదేంట్రా హోటల్లో ఆవు అరుపు వినిపిస్తుంది? రే చెప్పరా? అమ్మా, అది టీవీలో ఆవు పెంపకం గురించి ప్రోగ్రాం వస్తుందమ్మా. హోటల్లో ఉండి టీవీలో అదే చూస్తున్నా. అంతే అమ్మా, అంతే. యష్ తీసుకో. స్నానానికి నీకు వేడి నీళ్ళు పెట్టాలా? మాట్లాడవేంటి యష్? అదేంట్రా మళ్ళీ అది సింధు గొంతులానే ఉంది? సింధు కాదమ్మా, అది అది రూమ్ సర్వీస్ వాళ్ళు వచ్చారు, ఆ అమ్మాయి గొంతే అనమాట. రే యష్, ఇన్నేళ్లలో ఎప్పుడు నేను ఇలా ఒంటరిగా లేనురా. నువ్వు త్వరగా వచ్చేరా. నువ్వే కాదమ్మా, ఇక్కడ నాన్న కూడా నీలాగే ఒంటరిగా ఫీల్ అవుతున్నాడు. నాన్న గురించి నువ్వు అక్కడ ఎలా బాధపడుతున్నావో, ఇక్కడ నాన్న కూడా నీ గురించి అలాగే బాధపడుతున్నాడమ్మా. అక్కడ మీ నాన్న నా కోసం బాధపడుతున్నారని నీకెలా తెలుసురా? అసలు ఇంతకీ నువ్వు ఎక్కడున్నావు? నాకేదో అనుమానంగా ఉంది. నిజం చెప్పు యష్. అమ్మా, నేను నిజంగానే బెంగళూరులోనే ఉన్నానమ్మా. మరేంటి నువ్వేదో ఆ పల్లెటూరు వెళ్ళినట్టు మీ నాన్నని చూసినట్టుగా మాట్లాడుతున్నావు? అదేంటమ్మా అలా మాట్లాడుతావు? నాన్న గురించి తెలుసుకోవడానికి ఆ పల్లెటూరే వెళ్ళాలా ఏంటి? కొడుగ్గా నాన్న గురించి ఆ మాత్రం నాకు తెలీదా? ఈ నేళ్లలో నాన్న ఎప్పుడైనా సరే నిన్ను వదిలి వెళ్ళారా చెప్పమ్మా? ఏదన్నా బయటూరు వెళ్ళినా సాయంత్రానికల్లా తిరిగి ఇంటికి వచ్చేవాడు. నాన్న తోడు లేక నువ్వెలా అయితే ఫీల్ అవుతున్నావో, నీ తోడు లేక నాన్న కూడా అక్కడ అలాగే ఫీల్ అవుతూ ఉంటాడమ్మా. నా గురించి అక్కడ అంత బాధపడకపోతే చంద్ర ఇక్కడికి వచ్చేయొచ్చు కదా. ఆహా, రాడు పంతం. నేనే తన కాళ్ళ దగ్గరికి రావాలని పట్టుదల. భర్తగా చంద్రకే అంత పౌరుషం ఉంటే చంద్ర భార్యగా నాకెంత పౌరుషం ఉండాలి?
చూస్తాను ఎవరు నెగ్గుతారో ఎవరు తగ్గుతారో అన్నది. సరేరా, నువ్వైతే త్వరగా ఇంటికొచ్చేయ్. అలాగేనమ్మా, నువ్వేం కంగారు పడకమ్మా. జాగ్రత్త. ఉంటానమ్మా. ఉంటా. ఏంటి యష్ నువ్వు నానోరు మూస్తావేంటి? అసలు నువ్వు మనిషివేనా? అసలేంటి నువ్వు? మా అమ్మతో ఫోన్లో మాట్లాడుతుంటే మధ్యలో వచ్చి కాఫీ తీసుకో, వేడి నీళ్ళు కావాలా అని చెప్పి నీ గోలేంటే? మా అమ్మకి నేను ఇక్కడ ఉన్నానని తెలిస్తే ఏమవుతుందో తెలుసా నీకు? మీ తల్లి కొడుకుల గురించి తెలుసుకోవాల్సిన అవసరం నాకేం లేదు. భాగ్యం నీకు కాఫీ ఇవ్వమంటే తెచ్చాను. చన్నెడతో నువ్వు స్నానం చేయలేవు కాబట్టి వేడి నీళ్లు పెట్టాలా అని అడిగాను, అంతే. అంతే తప్ప మీ అమ్మ దగ్గర నిన్నేదో తిప్పలు పెట్టాలని కాదు. అర్థమైందా? పద వెళ్దాం. పదరా, వెళదాంపా. తిప్పులాడి ఎలా తిప్పుకుంటూ వెళ్తుందో చూడు. పాపం అమ్మ అక్కడ ఒంటరిగా ఫీల్ అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలి? నాన్నని పిల్లల్ని తీసుకెళ్తానని బామ్మకి చెప్పలేను. పోనీ నాన్నని రమ్మంటే ఆయన ఒప్పుకోడు. పిల్లల్ని తీసుకెళ్దామంటేనేమో వాళ్ళమ్మ రాకపోతే పిల్లలు రారు. నాన్నని పిల్లల్ని నేను తీసుకెళ్లే విషయం నువ్వే బామ్మకి చెప్పి ఒప్పించాలి. నిన్ను తీసుకెళ్లాలని నాకు ఉంది, నా భార్యగా కాదు, నా పిల్లలకి తల్లిగానే. నా కోసం వచ్చావనుకుని చాలా సంతోషపడ్డాను. నీకు బామ్మ కావాలి, నాన్న కావాలి, పిల్లలు కావాలి, కానీ నీకు భార్య మాత్రం వద్దు. కానీ నేను మాత్రం నా భర్తకి, నా పిల్లలకి దూరంగా ఒంటరిగా అనాథలా బ్రతకాలి. ఇది ఎక్కడి న్యాయం యష్?